తండవాసుల చిరకాల తండ గుడి పూజారి బలరాం గారిని వేదిక మీదకి రావడం కావాల్సింది. నడిమితండ పరిధిలో గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం, అలాగే తాండావాసుల చిరకాల కోరిక 4 తండాలను కలుపుతూ కార్నాల తండ వరకు బీటీ రోడ్ కావాలని వాళ్ళ చిరకాల కోరిక మరి మన ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే చాలా తక్కువ సమయంలో మనం 6 నెలల క్రితం మన వాళ్ళు అప్లికేషన్ ఇస్తే ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా గొప్ప విషయం. ధన్యవాదాలు సార్ మీకు తండా ప్రజల తరఫున. అలాగే తాగునీటి సమస్య ఇబ్బందిగా ఉన్న ఈ ఏరియాలో ముత్యాలవాగు ప్రాజెక్టును కొంత మరమ్మతులు చేయించాల్సిందిగా వీళ్ళందరి కోరిక తండా ప్రజల తరఫున. అలాగే తండాలో సీసీ రోడ్ల ప్రాబ్లం కూడా చాలా ఉంది సార్. వచ్చే ఫండ్లో కనీసం 20-25 లక్షలైనా మనం ఈ 4 తండాలకు కేటాయించాల్సిన అవసరం ఉంది సార్. అలాగే ఈ తండ సమస్యల గురించి, అభివృద్ధి అవసరాల గురించి తండవాసులు ఎవరైనా సార్ ఎమ్మెల్యే గారికి విన్నవించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నడిమి తండ మునియా బలరాం ఎమ్మెల్యే గారిని సన్మానించారు. పెద్దమసలందరికీ నమస్కారం అంటున్నది. మా తండల సమస్య ఏముందంటే సార్, మాకు పంటలు అయితే బాగానే పడుతుంది, పండకపోవడం సమస్య ఏం లేదు, బాగానే పడుతుంది. మా చెరువు ఇది ముత్యాల వాగు సార్, ముత్యాల వాగుని చెరువుగా చేశాము. దానికి దయచేసి అప్పటికి మన అన్నపూర్ణమ్మ ఉండే సార్, అన్నపూర్ణమ్మ చేసిన అమ్మాయి వలన ఈ రోజు మంచిగా పంట పండించుకున్నాము. దయచేసి తమరు కూడా దయచేసి కొంచెం ముత్యాల వాగుని కొంచెం పెద్దగా కట్టవలసింది. చెరువు సార్, ముత్యాల చెరువుని పెద్దగా చేయవలసింది చెప్తున్నాం సార్. ఇంకోటి సార్, ఒక మాట చెప్పారు సార్, ఏంటంటే మాకు కళ్యాణ మండపం అప్పట్లో మన డిఎస్ గారు చాలా ఇవ్వాలి సరగవాసి డిఎస్ గారు మాకు 4 లక్షలు ఇస్తే ఈ రోజు ₹1 కోటి పెట్టి కూడా అమ్మవారిని అభివృద్ధి చేసి మేము అందరం ఇక్కడ రాజధానిగా లేక చేసుకున్నాం సార్. తమరు కూడా దయచేసి మాకు ఒకటి ఈ కళ్యాణ మండపం చేస్తే మేము కూడా చిరకాలం వ్యాధి పిలుచుకున్నాం సార్. ఇంకో సమస్య సార్, మా తండల్లో సీసీ రోడ్లు లేవు సార్. ఈసారి కూడా ఒకటే ఈ 3 లక్షల సీసీ రోడ్ వచ్చింది సార్, మిగతా సీసీ రోడ్ రాలేవు. ఎందుకంటే ఇక ఇప్పుడు మేడం గారు మేమైతే వెళ్ళిపోయాను, మేడం గారు ఇచ్చారా ఇవ్వాలని మనకు తెలియదు సార్. దయచేసి తండలో చాలా చిన్న సమస్యలు, పెద్ద ఏం లేదు. ఇంకా ఒక 10-20 కుటుంబాలు మన ఏంటి సార్, ఇది మన డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు సార్. ఈ ఇందిరమ్మ ఇల్లు ఒక 10 కుటుంబాలు ఉన్నాయి సార్. వాళ్ళకు కూడా దయచేసి ఈ 10-20 మన ఇందిరమ్మ ఇల్లు ఇవ్వగలరని నా యొక్క మనవి సార్. ఈ ఆకాశ పెద్దలు అందరికీ నమస్కారం. చాలా సంతోషం అన్న, సమస్యల గురించి ఎమ్మెల్యే గారికి వివరించినందుకు. సమయం ఎక్కువగా లేనందువల్ల ఎవరిని అవకాశం ఇవ్వలేకపోతున్నాం. మరి మన గౌరవ అతిథి మన రోజు మన దర్పల్లి మండలంలోని నడుపుతాండా మరి 4 తాండాలకు సంబంధించిన పలు కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి మీ గ్రామస్తులందరూ కూడా అంటే టెంపుల్ కమిటీ వాళ్ళు, మన బీడీసీ తిరుపతి వీళ్ళందరూ కూడా మనం వచ్చి మరి ఇక్కడ టెంపుల్ వార్షికోత్సవం ఉంది, తప్పకుండా రావాలా, ఇక్కడ జగదమ్మ మాత దర్శనం చేసుకొని వెళ్ళాలన్నప్పుడు దీనికి అనుగుణంగానే ఇవన్నీ కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. ఇక అంటే మీరు అనుకున్న ఖచ్చితంగా పోవాలని. కాబట్టి ఈ గ్రామానికి మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, మాజీ DCMS చైర్మన్ సాయిరెడ్డి గారు, అదేవిధంగా మరి సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు, మరి భగవాన్ రెడ్డి గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న మన
ముంత్యా గారు, మరి మీ గ్రామానికి సంబంధించినటువంటి పూజారి గోపాల్, తిరుపతి, లింబ్యా, చాలామంది ఉన్నారు. వారికి మరి ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు, మన రవి, ముఖ్యంగా ఇక్కడ ఈ తాండవాసులందరూ, తాండవ పెద్ద మనుషులకు పేరు పేరున ఇక్కడ తాండ నుండి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా నమస్కారము. రామ్ రామ్. శివలాల్ మహారాజ్ కి, జగదంబ మాతాకి, రామ్ రామ్ మహారాజ్ కి. మీకు అందరు కూడా నిజంగా ఈ దేవాలయం యొక్క వార్షికోత్సవానికి మరి జరుపుకున్నది మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ దేవాలయానికి నేను చాలాసార్లు వచ్చాను. ఇక్కడ మరి చాలా పవిత్రమైన దేవాలయం. మరి ఇక్కడ ఏది మొక్కుతే అది అవుతుందని చెప్పి ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. నిజంగానే అన్ని సక్రమంగానే జరిగినాయి. ఈ తాండవాసులు కూడా ఆనందంగానే ఉన్నారు. అయితే మీకు అందరు కూడా మంచి జరగాలని, మన జగదంబ మాత దయా, శివలాల్ మహారాజ్ గారి దయా, మరి బాపు రామరావు మహారాజ్ దయా అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇలా మీ గ్రామానికి ఇక్కడ ఈ మన రింగ్ రోడ్, దీని గురించి 3 కోట్ల రూపాయలని, అది ఒక కళ ఉండే మీకు అందరు కూడా చిరకాల కోరిక, మరి అది శాంక్షన్ కావడం జరిగింది. ఇంకా గ్రామ పంచాయతీ బిల్డింగు, తర్వాత సీసీ రోడ్స్, అది కలిసి దగ్గర దగ్గర 3,30,00,000. తక్కువేం కాదు, మరి తాండాలి కదా. అయినా మరి ఇంకా కొన్ని అడుగుతున్నారు, మా తాండాకు ఇంకా సీసీ రోడ్లు కావాలి సార్, డ్రైన్స్ కావాలంటున్నారు. తప్పకుండా ఈసారి కొంచెం ఏంటంటే ఎక్కువ పెద్ద గ్రామాలలో పెట్టినాం. మనం గెలిచిన తర్వాత వచ్చిన ఫండ్ ఇప్పుడు మొదలు గ్రామాలలో పెట్టి, నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఫస్ట్ బిడ్డ వచ్చినప్పుడు ఫండ్లు కూడా తాండాలలో పెట్టినాం. ఇప్పుడు ఏంటంటే మనకు తాండాలే దగ్గర దగ్గర 120 తాండాలని చిన్నవి పెద్ద అంటే, మరి ఆడ 2 లక్షలు పెట్టినా 2-3 కోట్లే అయిపోతున్నాయి. కాబట్టి మరి ఈసారి ఎక్కువ గ్రామాలలో పెట్టి నెక్స్ట్ టైం ఇప్పుడు మనకు వస్తే మళ్ళీ ఎన్ఆర్జీఎస్ వస్తాయి, నా సిడిపి వస్తుంది. తప్పకుండా అది ఎక్కువ మటుకు తాండాలలోనే పెట్టి, మరి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సీసీ రోడ్స్, డ్రైనేజ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ చాలా చక్కటి వాతావరణం ఉంది. ఇక్కడ మామిడి చెట్లు, ఇదంతా ఈ ఒక ఆహ్లాదకర వాతావరణం ఉంది. మరి ఈ పండుగ వాతావరణంలో దేవుని ముందు చెప్తా ఉన్నా, తప్పకుండా ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా మనం నిర్మించిద్దాం. దానికి మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, నా వంతు సహకారంగా తప్పకుండా మరి ప్రభుత్వ పరంగా మీకు హెల్ప్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సరే, ఎట్లాగో అభివృద్ధి అవుతుంది. మీ అందరికీ మీతో నేను మాతో మీరు ఉన్నారు కాబట్టి దాంట్లో ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు గత 15 నెలల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ రోజు మేము ఇక్కడికి వచ్చినాం, ఇదే రోడ్డు మీద నిలబడి మాట్లాడినా మీకు అందరికీ గుర్తుంది. మీనాక్షి నటరాజన్ కూడా వచ్చింది ఆ రోజు ఇక్కడ మన గ్రామానికి. మేడం ఇప్పుడు మనకి ఏఐసిసి ఇన్ఛార్జ్, ఆమె కూడా ఆ రోజు చెప్పింది, భూపతి రెడ్డి సబ్ కుచ్ కర్తే జో బోలా అని. సో ఆ రోజు చెప్పినవన్నీ చేస్తాం. అయితే ముఖ్యంగా ఇలా ప్రభుత్వం ఆ రోజు మీకు 6 వాగ్దానాలు చేసింది, 6 గ్యారెంటీలు అన్నాం. సో 6 గ్యారెంటీలలో ఇలా అన్నీ అమలవుతున్నాయి, ఒక పెన్షన్ తప్ప. ఆ పెన్షన్ కూడా రాబోయే కాలంలో ఇప్పుడు మనకు అన్ని కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత మరి ఆ పెన్షన్లు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దానికి కూడా తప్పకుండా పెన్షన్లు కూడా ఇస్తాం. గతంలో వాళ్ళు 10 సంవత్సరాలు కొత్త పెన్షన్లు ఇవ్వాలి, కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి. అది కాకుండా ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల గురించి అడుగుతా ఉన్నారు. మనకి ఇంతకుముందు భూములు ఇచ్చింది, మరి రిజర్వేషన్ ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది, అంతా కూడా ఇందిరమ్మ రాజ్యంలోనే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఒక ఎంతమంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, 40 మంది ఉన్నా, మరి అందరు కూడా ఇండ్లు మీకు కట్టుకోండి, మీకు తప్పకుండా మీకు 5 లక్షల రూపాయల ఇల్లు గ్రాంట్స్ శాంక్షన్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియదు. ఇంకా మనకు పేదోడి కళ ఉండే సన్న బియ్యం తినాలని. అంటే మరి కేసీఆర్ అప్పుడు మా మనమడు ఏం తింటాడో పేదోడి బిడ్డ కూడా అదే తినాలని చెప్పిరారు. కానీ అది జరగలే 10 ఏళ్ళు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఉగాది రోజున పండుగ పూట మరి సన్న బియ్యము ప్రారంభించారు. మీకు అందరు కూడా మనిషికి 6 కిలోల చొప్పున నెలకు మరి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సన్న బియ్యం కూడా మనం ఇస్తా ఉన్నాం. మరి అందరూ కూడా మన పిల్లలు, హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ ఇంటికాడ కానీ మరి సన్న బియ్యము 3 పూటల కడుపుండా తిని వాళ్ళు అంటే ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదేవిధంగా ఇవాళ మహిళా సంఘాలు చాలామంది గతంలో చెప్పారు, చాలా మితి లేకుండా లోన్లు ఇస్తామని చెప్పిండ్రు. కానీ అది కాలే. ఇవాళ మితి మీరే కట్టిరు. ఇవాళ 20,000 కోట్లు సంవత్సరానికి పెట్టి 1,00,000 కోట్లతోని మరి ప్రతి మహిళా సంఘాన్ని కోటీశ్వరులు చేయాలని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది.
దాంట్లో భాగంగానే మొన్న ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాలకు కొనిచ్చారు. కొన్ని ఆర్టీసీ బస్సులు కొన్నారు, కొన్ని పెట్రోల్ బంకులు ఇచ్చారు, కొన్ని సోలార్ ప్లాంట్స్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కలెక్టరేట్లో మహిళా క్యాంటీన్ కూడా మహిళలే నడిపిస్తూ ఉన్నారు. ఐకేపీ వాళ్ళకి వడ్లు కొనుగోలు కేంద్రం కూడా ఇస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే కాలం మా ముఖ్యమంత్రి గారు అయితే మొత్తం రైస్ మిల్లు గిడ్డంగులు కూడా వాళ్ళకే అండి. గిడ్డంగులు అంటే మన గోడౌన్స్ కూడా వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఇదంతా జరుగుతుంది. అయితే ఇక భూభారతి గురించి మీ గతంలో తెలిసి మనకు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చినటువంటి భూములు పట్టాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ధరణి పేరు మీద డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ పేరు మీద పెట్టిండ్రు. కోటి భూముల సమస్య మనకు తీరనే లేదు. ఆ రోజు ఎన్నికల కన్నా ముందు మేము వచ్చినాం, మీ అన్ని గ్రామాలు తిరిగినాం. మరి మేము వచ్చినాక తప్పకుండా చేస్తామని చెప్పినాం. ఇవాళ మనకు ఒక మంచి చట్టం వచ్చింది, భూభారతి చట్టం. దాంట్లో అనువాదారుడు కాలం ఉంటుంది. మరి ఏదైనా డిస్ప్యూటెడ్ ల్యాండ్ పార్ట్ బిలో ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా మరి ఇప్పుడు మళ్ళా మీ గ్రామానికి అధికారులు వస్తారు. ప్రతి గ్రామంలో మీటింగ్ పెడతారు. మండలం లెవెల్లో ఇప్పుడు కలెక్టర్ గారు వస్తున్నారు. గ్రామంలో మరి రెవెన్యూ అధికారులు వచ్చి మీతో మీటింగ్ పెట్టి మీకు అవగాహన కల్పించి మరి మీ ఒక ఫిర్యాదులు గ్రీవెన్సెస్ ఏదైతే ఉన్నదో ఆ ఫిర్యాదులన్నీ కూడా స్వీకరించిన తర్వాత మనకు ఫస్ట్ మన జిల్లాలో ఒక మండలంలో ఆ ప్రాజెక్ట్ నడుస్తుంది. అదంతా అందులో లోపాలు ఏమున్నాయి, ఎట్లా చేయొచ్చు, ఏం కదా అంతా కూడా చూసుకున్న తర్వాత మరి జూన్ 2 నుండి ఆగస్టు 15 వరకు మీ సమస్యలన్నీ కూడా తీరేటట్టు ఏ సమస్య ఉన్నా కానీ నాకు తెలిసి ఈ భూభారతి చట్టం ద్వారా 100% అన్ని భూమికి సంబంధించిన సమస్యలు తీరుతాయని అనుకుంటున్నాం. మీ పొడి భూముల సమస్యలు కూడా 100% తీరుతాయని అనుకుంటున్నాం. తప్పకుండా తీరుతుంది కూడా. అదే అయితే బాకీ గురించి అడుగుతున్నారు. అదే మీకు రాలే, మీకు 2 లక్షల కంటే ఎక్కువ ఉందేమో కానీ అదే 12 మందికి వచ్చినాయి, చాలా మంది రాలేదు. గతంలో 10 ఏళ్ళు మీ టీఆర్ఎస్ ఓడికి మాఫ్ చేయలేదు. అట్లా మరి 25 లక్షల మందికి రుణమాఫీ చేసాం. అర్థమైందా? నీకు రాకపోతే రాలేదంటే మరి నీకు 2 లక్షల కంటే ఎక్కువ ఉంది. జాగ్రత్తగా ఉండండి. మరి ఇది మీది రాదు, ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఇక్కడ కుప్పటి ఉన్నాడు, గోవర్ధన్ కాదు. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. మనం తమాషా చేయకుండా అయితే ప్రభుత్వం అన్నిటికీ కట్టుబడి ఉంది. ఇలా ప్రభుత్వము చెప్పిన దానికి అన్నిటికీ కట్టుబడి ఉంది. మీకు అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఇవాళ ఇంకా మన దగ్గర యువకులు కూడా ఉన్నారు, చదువుకున్న పిల్లలకు కూడా ఇవాళ మనం ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. 15 నెలలే 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ మళ్ళీ మనము ఇవాళ ఎస్సీ కేటగిరైజేషన్ చేస్తామని చెప్పి కొంచెము ఈ నోటిఫికేషన్స్ లేట్ అయినాయి. ఇప్పుడు మేలో మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఒక 50 నుండి 60,000 ఉద్యోగాలు పిల్లలకి ఇస్తా ఉన్నాం. మీ దగ్గర ఇప్పుడు మనకు తెలంగాణలో గిరిజన సోదరులు ఎక్కువ ఉన్నాం. అంటే ఇంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్రలో 6% ఉంటాయి. తెలంగాణ వచ్చినాక మనం 10% ఉన్నారు. ఇప్పుడు మన కులగణన చేసినాం. మనం కులగణన చేస్తే మీ సంఖ్య 10 చిల్లర వచ్చింది, 13.38 వచ్చింది. వస్తే దాని ప్రకారం మరి ఇలా రాజ్యాంగం ప్రకారం మీకు 10% రిజర్వేషన్ కూడా ఇస్తాం. అన్నిట్ల ఉద్యోగాలు కావచ్చు, చదువుకున్న దాంట్లో అంటే మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మరి అదేవిధంగా ఉద్యోగాలు కావచ్చు. మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా అంటే ఇక్కడ మన దగ్గర తాండవులే కాబట్టి మీకు రిజర్వేషన్ అవసరం లేదు, మీకే వస్తుంది అది. కాబట్టి ఇట్లా 10% రిజర్వేషన్ కూడా గిరిజనులకు ఇస్తున్నాం. ఇలా మనం ఇలా రైతులకు కూడా ఇలా మరి బోనస్ కూడా ఇస్తున్నాం 500 రూపాయలు. మీకు తెలుసు కదా ఇక్కడ మనకి ఎట్లా పంటలు పండుతుంది, ఎంత మంచి భూములు ఉన్నాయి. మీరందరూ కష్టపడి 2 పంటలు పండిస్తారు. మాకు ఎకరానికి 30 క్వింటాలు అంటే 15,000 రూపాయలు లాభం అవుతుంది. 2 పంటలు అంటే 30,000 లాభం అవుతుంది ఒక ఎకరానికి. మళ్ళీ రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు 3 ఎకరాల వరకు ఇచ్చారంట. ఇంకా మిగతా కూడా 4 ఎకరాలకు వచ్చినాయి. ఇంకా మిగతా కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు ఇస్తామని చెప్పి మన మంత్రి గారు కూడా మన జిల్లాలో చెప్పిపోయారు. మళ్ళీ ఇంకొకటి రైతులకు ముఖ్యంగా చెప్పాలా, గతంలో రైతు బంధు పేరు మీద పైసలు ఇచ్చారు కానీ అన్ని మిగతా స్కీమ్ కానీ బంద్ చేసి ఇలా ఫామ్ మెకనైజేషన్ కానీ మరి డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇంకా ఏది ఉన్నా అన్నీ కూడా మళ్ళీ పాత సిస్టంలోనే మొత్తం కూడా సబ్సిడీస్ మళ్ళీ వస్తూ ఉన్నాయి. మీకు ఇలా డ్రిప్ అయితే ఎంత ఇస్తామని అంటా ఉన్నాడు. కాబట్టి మనం రైతులను ఆదుకుంటున్నాం, ఇక్కడ యువకులను ఆదుకుంటున్నాం, అదేవిధంగా మహిళలను ఆదుకుంటున్నాం. మరి ఇక్కడ తాండాలు అన్ని విధాలుగా ముఖ్యంగా ఈ తాండా మీద నాకు ప్రత్యేకమైన అభిమానం. మీరు అందరు కూడా మరి నన్ను ఆదరించారు, నన్ను గెలిపించారు. కాబట్టి నేను తప్పకుండా మీకు అన్ని రంగాలలో అండగా ఉంటాను. ఈ తాండాను భవిష్యత్తులో ఆదర్శ గ్రామంగా ఆదర్శ గ్రామ పంచాయతీగా దీన్ని తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి ఆ దైవం మన వైపు దీవించాలని చెప్పి మరి జగదంబ మాత ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నారు. జై కాంగ్రెస్.